హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. మనం వొకాబులరీలో వర్డ్స్ తెలుసుకుంటున్నాం కదా. సో ఈ వొకాబులరీ ఈరోజు సెకండ్ వర్డ్ ఏంటో చూద్దాము. అందరూ 5 to 10 వర్డ్స్ అడుగుతున్నారు, బట్ ఈ ఒక వర్డ్ గురించే మనకి యాంటనిమ్స్ సినోనిమ్స్ అనేది ఒక 5-6 అలా వస్తాయి. సో ఆ వర్డ్స్ గురించి కూడా మీరు తెలుసుకున్నట్టే. ఎక్కువ వర్డ్స్ తెలుసుకుంటే గుర్తుండవు. 1 వర్డ్ అనేది బెటర్, ఎందుకంటే ఆ ఒక్క వర్డ్ గురించి క్లారిటీ ఉంటుంది అండ్ ఆ సినోనిమ్స్ యాంటోనిమ్స్ అనేవి బాగా గుర్తుంటాయి. సో ఇప్పుడు మనం ఈరోజు వర్డ్ ఏంటంటే ఫ్రెండ్లీ. అంటే ఫ్రెండ్స్, మనం వేరే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం అంటే స్నేహపూర్వకంగా ఉండడం. దీని మీనింగ్ ఏంటి మనకు తెలుసు. ఫ్రెండ్లీ వర్డ్ అనేది మనం బాగా రెగ్యులర్గా యూజ్ చేసే వర్డే, కానీ దీని యాంటోనిమ్స్ ఎలా ఉంటాయి, సినోనిమ్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఈరోజు చూద్దాం. ఫ్రెండ్లీ మీనింగ్ ఏంటి? హ్యావింగ్ ఆర్ షోయింగ్ కైండ్లీ ఫీలింగ్ అండ్ సిన్సియర్ ఇంట్రెస్ట్. ఒకరికి హెల్ప్ చేయాలని కానీ, మంచిగా ఉండాలని కానీ, ఫ్రీగా ఒకళ్ళు ఏదైనా సజెషన్ కానీ హెల్ప్ కానీ అడిగినప్పుడు వెంటనే హెల్ప్ చేయడం కానీ. కైండ్లీ ఫీలింగ్, కొంచెం దయగా ఉండడం, స్నేహపూర్వకంగా ఉండడం. ఏదన్నా పని చేయడానికి అడిగినప్పుడు సిన్సియర్గా ఇంట్రెస్ట్ చూపించడం. ఆ వర్డ్ అనేది మీనింగ్ అనమాట. ఫ్రెండ్లీ అనే వర్డ్ హ్యావింగ్ ఆర్ షోయింగ్ కైండ్లీ ఫీలింగ్ అండ్ సిన్సియర్ ఇంట్రెస్ట్. సో ఫ్రెండ్లీకి ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఆల్ ఆఫ్ ద పీపుల్ ఇన్ మై న్యూ డిపార్ట్మెంట్ సీమ్ ఫ్రెండ్లీ. నా డిపార్ట్మెంట్లో, నేను కొత్తగా జాయిన్ అయిన డిపార్ట్మెంట్లో అందరూ ఫ్రెండ్లీగా స్నేహపూర్వకంగా నాతో ఉంటున్నారు, అలా అనిపిస్తున్నారు. సీమ్, అలా అనిపిస్తున్నారు, స్నేహపూర్వకంగా ఉన్నట్లు అనిపిస్తున్నారు. నెక్స్ట్, యాజ్ ఎ ఫ్రెండ్లీ గెస్చర్ వీ ప్రెజెంటెడ్ అవర్ న్యూ నైబర్స్ విత్ ఎ ప్లేట్ ఆఫ్ హోమ్ మేడ్ కుకీస్. ఈ నైబర్స్, కొత్తగా వచ్చిన నైబర్స్, వీళ్ళకి తెలియదు, కానీ స్నేహాన్ని పెంపొందించుకోవడం కోసం ఒక హోమ్ మేడ్ కుకీస్, వీళ్ళ ఇంట్లో చేసిన కొన్ని బిస్కెట్స్ అనేవి వాళ్ళకి కొత్తగా వచ్చిన నైబర్స్కి వీళ్ళు ఇచ్చారు. అక్కడ వాళ్ళకి ముందు పరిచయం లేదు, కానీ పరిచయం పెంచుకొని ఆ స్నేహంగా ఉండడం కోసమని ఫస్ట్ వీళ్ళే ఇనిషియేట్ తీసుకుని వాళ్ళకి బిస్కెట్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ ముందు పరిచయం ఉండాల్సిన అవసరం ఏం లేదు. కొంతమంది పరిచయం ఉన్నా లేకపోయినా మంచిగా మాట్లాడతారు. కొంతమంది మనం హెల్ప్ అడిగినా కానీ హెల్ప్ చేసే స్థితిలో ఉండరు, అంత ఇంట్రెస్ట్ చూపించరు. కానీ చూపించే వాళ్ళని ఫ్రెండ్లీ నేచర్ ఆర్ ఫ్రెండ్లీ గెస్చర్ అంటారు. నెక్స్ట్, వీఆర్ ఫ్రెండ్లీ విత్ అవర్ నైబర్స్. మేము మా పక్కింటి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాము, గొడవలు పెట్టుకోము, స్నేహపూర్వకంగా ఉంటాము. ఇక్కడ చూడండి. నెక్స్ట్, ఏ కిడ్ ఫ్రెండ్లీ రెస్టారెంట్ విత్ హై చైర్స్ అండ్ ఏ స్పెషల్ మెనూ ఫర్ స్మాల్ ఫ్రై అపెటైట్స్. ఇక్కడ ఏంటి? యూజర్ ఫ్రెండ్లీ అని మనం చదువుతూ ఉంటాం. యూజర్ ఫ్రెండ్లీ మొబైల్స్, యూజర్ ఫ్రెండ్లీ వాషింగ్ మెషిన్స్. అంటే మనం యూజ్ చేసేటప్పుడు మనకి దాంతో ఇబ్బంది ఏం లేకుండా, అంటే ఫ్రెండ్లీగా, ఈజీగా అది ఆపరేట్ చేయడం, అలాంటి వాటిని యూజర్ ఫ్రెండ్లీ అంటారు. ఇలాగే ఇక్కడ ఏంటి? కిడ్ ఫ్రెండ్లీ. రెస్టారెంట్స్లో మనకి చైర్స్ అనేవి మనకి కింద ఉంటాయి, పెద్దవాళ్ళకి కింద ఉంటాయి, బట్ చిన్నపిల్లలకి టేబుల్ అందకపోవచ్చు. వాళ్ళ కోసమని హై చైర్స్, పైకి ఉండే చైర్స్ అండ్ ఏ స్పెషల్ మెనూ. ఆ చిన్నపిల్లలు కొన్ని వేరే ఐటమ్స్ ఇష్టం ఉంటాయి, వాళ్ళ కోసమని వాళ్ళకి స్పెషల్ మెనూ ఉంది ఆ రెస్టారెంట్లో. అంటే కిడ్ ఫ్రెండ్లీ, అంటే కిడ్కి హెల్ప్ చేసే విధంగా, వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే విధంగా ఆ రెస్టారెంట్ అనేది ఉంది. అలా కిడ్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ, ఉమెన్ ఫ్రెండ్లీ. అంటే కొన్ని ఐటమ్స్, కొన్ని ప్లేసెస్ అనేవి లేడీస్కే ఈజీగా ఉంటుంది, వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేయగలరు. అలాంటి వాటిని యూజర్ ఫ్రెండ్లీ, కిడ్ ఫ్రెండ్లీ, ఉమెన్ ఫ్రెండ్లీ ఆర్ చిల్డ్రన్ ఫ్రెండ్లీ ఆర్ డిజేబుల్ ఫ్రెండ్లీ. అంటే దివ్యాంగులకి ఈజీగా ఉండేవి. మనకి ర్యామ్స్ వేస్తూ ఉంటారు, ఎక్కడికన్నా మెట్లు ఎక్కేటప్పుడు ర్యామ్స్ వేస్తారు, అంటే అది కూడా ఏంటి? ఈ డిజేబుల్ ఫ్రెండ్లీ. ఎందుకంటే వాళ్ళు అది పట్టుకుని ఈజీగా వెళ్ళరు, వాళ్ళకి అది హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్లీ అంటే నథింగ్ బట్ హెల్పింగ్,
ఈజీగా తెలిసినా తెలియకపోయినా హెల్ప్ చేయడం అనమాట. సో అది కిడ్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ ఇది. నెక్స్ట్ సినోనిమ్స్ చూద్దాం. ఫ్రెండ్లీకి సినోనిమ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ సినోనిమ్స్ అండ్ జనరల్గా అర్థమయ్యే సినోనిమ్స్ కూడా ఇస్తున్నాను, కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి చూడండి. ఎమికబుల్ అంటే స్నేహపూర్వకంగా, బొహ్మిన్, కొలేజల్, జీనియల్, కామ్రేడ్లీ, కంపానియబుల్, నైబర్లీ, వార్మ్ హార్టెడ్. ఎమికబుల్ అంటే స్నేహపూర్వకంగా, ఫ్రెండ్లీ అని. బొనేమ్ అంటే ఇది కూడా ఫ్రెండ్లీ అని. కొలేజల్ అంటే ఇప్పుడు మన కొలీగ్స్ ఉంటారు. కొలీగ్ అంటే వాళ్ళతో మనం ఫ్రెండ్లీగానే ఉంటాం, ఆ వర్డ్ నుంచి వచ్చిందనమాట కొలేజల్. జీనియల్ అంటే మనకి ఇన్బిల్ట్, మనం ఫ్రెండ్లీగా ఉండడము, జీన్స్లోనే ఉండడం అట్లా. కామ్రేడ్లీ, కామ్రేడ్స్ అని అంటారు, అంటే ఒకే ఆలోచన విధానం ఉండే వాళ్ళని కామ్రేడ్స్ అంటారు. ఆర్మీలో ఉంటారు కదా వాళ్ళని కామ్రేడ్స్. సో కామ్రేడ్లీ అంటే కూడా వాళ్ళందరితో ఒకే ఆలోచన, అందరూ ఒకేలా ఆలోచిస్తారు, స్నేహపూర్వకంగా ఉంటారు. సో అది కూడా కామ్రేడ్లీ. కంపానియబుల్ అంటే కంపానియన్ అంటే మనతో పాటు ఉండేవాళ్ళు. కంపానియబుల్ అంటే వాళ్ళతో మనకి ఉండాలనిపిస్తుంది, వాళ్ళని దూరం చేసుకోవాలని అనిపించదు. ఇప్పుడు జర్నీ చేసేటప్పుడు ఉంటాం, కంపానియన్స్ ఉంటారు. కొంతమంది గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది కామ్గా ఉండి చక్కగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కంపానియబుల్ అంటే మనతో పాటు ఉండగలిగే వాళ్ళు, మనం వాళ్ళతో ఉండగలిగే వాళ్ళు, అలా అనమాట. నైబర్లీ అంటే పక్కింటి వాళ్ళు, మంచిగా పక్కింటి వాళ్ళు అంటే ఎప్పుడు మనం మంచిగానే ఉంటాం కదా, సో అట్లా నైబర్లీ. వార్మ్ హార్టెడ్ మంచిగా మనం అడిగినప్పుడు హెల్ప్ చేసేవాళ్ళు, వార్మ్ హార్టెడ్. నెక్స్ట్ రిలేటెడ్ వర్డ్స్. దీంట్లో మనకి అమికబుల్, బొమిన్, కొలేజల్, జీనియల్ ఇవి ఇంపార్టెంట్ వర్డ్స్. ఇవి జనరల్ వర్డ్స్, మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సినోనిమ్స్, యాంటోనిమ్స్ అడిగినప్పుడు ఈ వర్డ్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది జనరల్గా మనకి అర్థం అవడం కోసం నేను ఇచ్చాను. ఇవి ఇంపార్టెంట్ వర్డ్స్: అమికబుల్, బొనేమ్, కొలేజల్, జీనియల్. నెక్స్ట్ రిలేటెడ్ వర్డ్స్. ఎఫేబుల్ అన్న స్నేహపూర్వకంగానే, ఇది ఇంపార్టెంట్. ఎఫేబుల్. అగ్రియబుల్, వాళ్ళు చెప్పింది మనం ఒప్పుకునే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు అట్లా చెప్తారు, అది ఇంపార్టెంట్ లేదంటే అది యూజ్ అవుతుంది అని మనకి కన్విన్స్ చేయగలిగేలా ఉంటారు, మంచిగా మాట్లాడతారు. అగ్రియబుల్. అప్రోచబుల్, ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళ దగ్గరికి ఈజీగా వెళ్ళొచ్చు. ఏదైనా అవసరం ఉంది అని అంటే, లేదంటే మనకి ఏదైనా సహాయం కావాలి అని అనుకుంటే వెంటనే అప్రోచ్ అయ్యే మెంటాలిటీ ఉన్నవాళ్ళు. ఫ్రెండ్లీ నేచర్, అప్రోచబుల్. గుడ్ నేచర్, మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు. గుడ్ టెంపర్డ్. బ్యాడ్ టెంపర్డ్ అంటే ఊరికే విసుగు చెందేవాళ్ళు, వెంటనే మనం ఏదన్నా అడగకూడదు ఏమన్నా అడిగామనుకోండి వెంటనే సీరియస్ అయ్యేవాళ్ళు. అలా కాకుండా గుడ్ టెంపర్డ్, మనం ఏది అడిగినా కామ్గా కూల్గా సమాధానం చెప్పేవాళ్ళు. గుడ్ నేచర్, గుడ్ టెంపర్డ్. గ్రేషియస్ అంటే ఇది కూడా స్నేహపూర్వకమైన, ఇది కూడా ఇంపార్టెంట్. గ్రేషియస్ ఇలా టిక్ పట్టినాను, అవి ఇంపార్టెంట్. నైస్, మామూలుగా మనం ఈ వర్డ్ యూస్ చేస్తాం, నైస్ పీపుల్ అంటాం, అంటే ఈజీగా చక్కగా మంచిగా ఉంటారు. స్వీట్ పీపుల్ అంటాము. గ్రెగేరియస్ అంటే గుంపులుగా ఉండడానికి ఇష్టపడేవాళ్ళు, అంటే మనుషులు, జంతువులు కూడా గుంపులుగా ఉండడానికి ఇష్టపడతాయి. ఎలిఫెంట్స్ ఇలాంటివన్నీ ఏంటి, ఒక సింగిల్గా తిరగడానికి ఇష్టపడవు, గుంపులుగా తిరగడానికి ఇష్టపడతాయి. ఆ వర్డ్ గ్రెగేరియస్ అంటే గుంపులుగా, అంటే అందరితో కలిసిమెలిసి ఉండడం అనమాట. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. హాస్పిటబుల్ అంటే మంచిగా మనం వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకోవడం, మనకి ఏమన్నా అవసరం ఉంటే చేయడం. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళు పట్టించుకున్నట్టు ఉండకుండా మనల్ని ఏం కావాలి అని అడుగుతూ ఉంటారు కదా, అలా వాళ్ళని హాస్పిటబుల్ అంటాం. సోషియబుల్, మనం వెళ్ళినప్పుడు మంచిగా మాట్లాడడం. జాలీ, జోవియల్. ఎక్స్ట్రావర్టెడ్ అంటే ఈజీగా మాట్లాడతారు. ఇంట్రావర్టెడ్ అంటే వీళ్ళ ఆలోచనల్లో, వీళ్ళ యాక్షన్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు, పక్కన వాళ్ళతో అంత పట్టించుకోరు. ఎక్స్ట్రావర్టెడ్ ఏంటంటే చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎలా ఉంది పరిస్థితి అన్నీ ఆలోచిస్తూ ఉంటారు, వాటికి తగ్గట్టు రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇంట్రోవర్ట్స్ అట్లా కాదు, సునామీ వచ్చినా కానీ సైలెంట్గా కూర్చుంటారు. అలా కాకుండా ఎక్స్ట్రావర్ట్స్ ఏంటంటే రియాక్ట్ అవుతూ ఉంటారు.
వీళ్ళొక టైప్ ఆఫ్ పీపుల్, వీళ్ళొక టైప్ ఆఫ్ పీపుల్. ఇంటిమేట్ అంటే ఈజీగా మాట్లాడగలిగేలాగా. అడోరింగ్ అంటే వాళ్ళు చేసే పనిని మనం మెచ్చుకోదగ్గ పనులు చేస్తూ ఉంటారు వాళ్ళని అడోరింగ్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇంటిమేట్ కూడా ఇంపార్టెంట్. ఎక్స్ట్రావర్టెడ్ కూడా ఇంపార్టెంట్. అఫెక్షనేట్, వాళ్ళు చాలా అఫెక్షనేట్గా ఉంటారు. ఫ్రెండ్లీ పీపుల్. ఏంటి అవసరం లేదులే అన్నట్టు బిహేవ్ చేయరు, మనకి అఫెక్షనేట్గా ఉంటారు. ఫాండ్, లవ్సమ్, లవ్వింగ్, టెండర్ హార్టెడ్. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి? ఇంటిమేట్, అడోరింగ్, గ్రెగేరియస్, ఎఫెబుల్, గ్రేషియస్. ఇక్కడ అమికబుల్, బొనేమ్, కొలేజల్, జీనియల్, ఇవి ఇంపార్టెంట్ వర్డ్స్. ఇవి సినోనిమ్స్ ఫ్రెండ్లీకి. ఎక్కువగా ఈ వర్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి సినోనిమ్స్గా. నెక్స్ట్ యాంటనిమ్స్ చూద్దాం. యాంటనిమ్స్ ఏంటంటే ఏలియనేటెడ్ అంటే ఏలియన్స్ అంటే మన గ్రహాంతరవాసులు, అంటే వాళ్ళకి మనకి సంబంధం ఉండదు, వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటారు, కలవరు. అలాంటి వాళ్ళని ఏలియనేటెడ్ ఆర్ ఏలియనేటెడ్ సిచ్యుయేషన్. ఎస్ట్రేంజర్డ్, ఫ్రిజిడ్ అంటే కదలరు, మెదలరు, ఏం స్పందన ఏమి ఉండదు, వాళ్ళని ఫ్రిజిడ్ అంటాము. అన్సోషియబుల్, కలవరు, సోషబుల్ ఆపోజిట్ అన్సోషియబుల్. అగ్రెసివ్, ఏమన్నా అడిగామంటే శివాలెత్తిపోయి గట్టిగా చేస్తూ ఉంటారు. ఆర్గ్యుమెంటేటివ్, ప్రతిదానికి వాదనకు దిగాలని చూస్తారు. బెలికోస్ అన్నా కూడా అంతే, ఫ్రెండ్లీగా ఉండకపోవడం. కంబాటివ్, యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నట్టు ఉంటారు. కంటెంటియస్, ఇది కూడా ఫ్రెండ్లీ నేచర్కి ఆపోజిట్. బెలిగ్రెంట్ కూడా అంతే. డిస్ప్యూటేటియస్ వీళ్ళేంటి గొడవలు పెట్టుకోవడానికి రెడీగా ఉంటారు. పంగేనిషియస్, క్వారల్సమ్, గొడవలకి రెడీగా ఉంటారు. స్క్రాపీ, ట్రుక్యులెంట్, ఇన్హాస్పిటబుల్, ఇన్మికల్, యాంటగోనిస్టిక్, హాస్టిల్, అన్ఫ్రెండ్లీ. ఇవన్నీ యాంటనిమ్స్. ఇవన్నీ ఒకటే మీనింగ్ని ఇస్తాయి. ఏంటంటే స్నేహపూర్వకంగా ఉండకుండా ఏ విధంగా అయినా గొడవలు పెట్టుకోవడం కానీ, ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, ఏమన్నా అడిగితే చెప్పకపోవడం కానీ, ఏమన్నా హెల్ప్ అడిగితే చేయకపోవడం కానీ, అసలు సమాధానమే చెప్పకపోవడం, వాళ్ళ గోల్లో వాళ్ళు ఉండడం, ఈ అన్ని వర్డ్స్ దాన్ని రిప్రజెంట్ చేస్తాయి. దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఏలియనేటెడ్, ఎస్ట్రేంజర్డ్, ఫ్రిజిడ్, బెలికోస్, ఇది చాలా ఇంపార్టెంట్. బెలిగ్రెంట్, పగ్నాషియస్, ట్రులెకెన్, యాంటగోనిస్టిక్, ఇది కూడా ఇంపార్టెంట్. యాంటగోనిస్టిక్, హాస్టిల్, ఇది ఇంపార్టెంట్. హాస్టిల్, యాంటగోనిస్టిక్, బెలికోస్, ఇవి ఇంపార్టెంట్. ఇవి మోర్ ఇంపార్టెంట్. ఎస్ట్రేంజ్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా రిపీట్ అయ్యాయి. ఇవి కూడా ఇంపార్టెంటే, బట్ రిపిటేషన్ అనేవి వీటిల్లో చేంజ్ అవుతూ ఉంటుంది. అన్ఫ్రెండ్లీ, ఇవన్నీ అన్నమాట ఏంటి ఫ్రెండ్లీకి యాంటనిమ్స్. సో ఈ యాంటనిమ్స్, సినోనిమ్స్ వర్డ్స్ మీద కొన్ని మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్, హీ ఏలియనేటెడ్ మోస్ట్ ఆఫ్ హిస్ కొలీగ్స్ విత్ హిస్ బ్యాడ్ టెంపర్. అతని కొలీగ్స్ని దూరం చేసుకున్నాడు, ఎందుకంటే తనకి బ్యాడ్ టెంపర్ ఉంది, ఊరికే కోపం వచ్చేస్తుంది, ఊరికే సమాధానం చెప్పడు. అలాంటి ఆ మెంటాలిటీ ఉండడం వల్ల వాళ్ళ కొలీగ్స్ అందరూ ఏలియనేటెడ్, దూరం అయిపోయారు. బొనిమ్ ఆఫ్ స్ట్రేంజర్స్ సింగింగ్ టుగెదర్ అరౌండ్ ఏ క్యాంప్ ఫైర్. ఏంటి, వీళ్ళ ఒకరికొకరికి తెలియదు, స్ట్రేంజర్స్, ఎవరికి వాళ్ళు తెలియదు, కానీ అందరూ ఫ్రెండ్లీ నేచర్ ఉన్నవాళ్ళు, అందుకని క్యాంప్ ఫైర్ చుట్టూ పాడుకుంటూ తిరుగుతున్నారు. ఫ్రెండ్లీ నేచర్ లేని వాళ్ళు అనుకోండి సైలెంట్గా కూర్చుంటారు, కానీ వీళ్ళు ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వాళ్ళు కాబట్టి స్ట్రేంజర్స్ ఒకరికొకరు తెలియకపోయినా చక్కగా పాడుకుంటూ క్యాంప్ ఫైర్ చుట్టూ తిరుగుతున్నారు. కంపెనీ లాంచియన్స్ that are designed to instill a collegial spirit among the co-workers. ఒక
కాన్సెప్ట్ ఇన్స్టాల్ చేశారు కంపెనీ వాళ్ళు. ఎందుకు అని అంటే ఆ కొలీగ్స్ కోవర్కర్స్ అందరూ మంచి స్పిరిట్తో, మంచి హెల్పింగ్ నేచర్తో అందరూ ఉండడం కోసమని కొలాజల్ స్పిరిట్స్ అంటే ఫ్రెండ్లీ నేచర్ని ఇంప్రూవ్ చేయడం. కొలాజల్ అనేది ఎక్కువగా కొలీగ్స్ కోవర్కర్స్ దగ్గర వాడతాము. అది కూడా ఫ్రెండ్లీ నేచర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశారు కంపెనీ వాళ్ళు. ఎందుకు? కోవర్కర్స్ అందరూ ఫ్రెండ్లీ నేచర్తో. నెక్స్ట్, హీ ఎంజాయ్స్ స్పెండింగ్ టైమ్ విత్ హిస్ ఓల్డ్ ఆర్మీ కామ్రేడ్స్ అంటే కొలీగ్స్. అతను ఓల్డ్ ఆర్మీ కామ్రేడ్స్తో టైం స్పెండ్ చేయడానికి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అతనికి ఆ ఫ్రెండ్లీ నేచర్ అనేది ఉంది కాబట్టి. నెక్స్ట్, ఏ కంపానియబుల్ ప్యాట్ ఆన్ ద బ్యాక్ లెట్ మీ నో దట్ మై షిప్మేట్స్ వేర్ నౌ మై ఫ్రెండ్స్. అంటే కంపానియబుల్ ప్యాట్ అంటే వాళ్ళతో ఉండగలిగేలా, అలా వెన్ను తట్టి ఉండడం వల్ల ఇతనికి ఏమర్థమైంది? అతని షిప్మేట్స్ అనేవాళ్ళు ఇతని ఫ్రెండ్స్ అని అర్థమైంది. కంపానియబుల్ ప్యాట్ అంటే మాతో ఉండొచ్చు అనే ఒక చిన్న ప్రోత్సాహం. నెక్స్ట్, ద టూ నేషన్స్ హ్యావ్ మెయింటైన్ కార్డియల్ రిలేషన్స్. కార్డియల్ అంటే ఆహ్వానించదగ్గ రిలేషన్స్ని ఆ టూ నేషన్స్ అనేవి మెయింటైన్ చేశాయి. ఇది కూడా ఫ్రెండ్లీకి సినోనిమ్. షీ ఈజ్ అవుట్ గోయింగ్ అండ్ గ్రెగేరియస్ అంటే మనం చూసాం, అంటే అందరితో కలిసి ఉండడం, గుంపులుగా ఉండడం, ఒంటరిగా ఉండకుండా ఉండడం. నెక్స్ట్, హీ ఈజ్ ఏ గుడ్ డాక్టర్, ఆల్ హిస్ పేషెంట్స్ అడోర్ హిమ్. అతను మంచి డాక్టర్, అందుకని అతని పేషెంట్స్ అందరూ అతను పొగుడుతారు, ఇష్టపడతారు. సో అడోర్ ఇక్కడ. షీ estranged several of her co-workers when she let her promotion go to her head. ఆమెకు ప్రమోషన్ వచ్చింది, ఆ ప్రమోషన్ పొగరంతా తలకెక్కడం వల్ల తను ఇదివరకు ఉన్న కోవర్కర్స్ అందరినీ ఎన్స్ట్రేంజ్డ్ అంటే వదిలేసింది, పట్టించుకోవట్లేదు. షీ వాజ్ బోర్న్ ఇన్ టు అన్ ఎమోషనల్లీ ఫ్రిజిడ్ ఫ్యామిలీ. ఆమె ఎలాంటి ఫ్యామిలీలో పుట్టింది? ఫ్రిజిడ్ అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటారు, పక్కన వాళ్ళని పట్టించుకోరు. అలాంటి ఫ్యామిలీలో ఆమె పుట్టింది. ఎమోషనల్లీ ఫ్రిజిడ్ అంటే మానసికంగా వాళ్ళు కలిసి ఉండరు, దూరంగా ఉంటారు. నెక్స్ట్, బెలికోస్ హాకీ ప్లేయర్స్ హూ ఆల్వేస్ సీమ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఫైటింగ్ దాన్ ప్లేయింగ్. బెలికోస్ ఎప్పుడు చిటపటలాడుకుంటా అంటే గొడవ పెట్టుకుంటా మంచిగా ఉండకుండా ఉండే ఈ హాకీ ప్లేయర్స్ ఎక్కువ టైము ఫైటింగే సరిపోయేది, ఆడడం లేదు. సో ఇవి ఫ్రెండ్లీకి యాంటోనిమ్స్, సినోనిమ్స్. Hope you like the video. Please do like, share and subscribe. Bye bye.